ఇప్పుడు నిన్న కళ్యాణదుర్గంలో కూడా లోకేష్ గారి మీటింగ్‌లో నా మీద 35 కేసులు పెట్టారు. మా నాన్నని జైల్‌లో పెట్టారు. ఇయన్నీ లెక్క చెప్పుకొచ్చారు. జగన్ కూడా అంతకుముందు అదే అన్నాడు. నా మీద 20 కేసులు పెట్టారు. టోటల్‌గా 45 కేసులు పెట్టారు అన్నట్టు. ఇద్దరు కూడా తేల్చుకోవాల్సిందేంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దొంగ కేసులు పెట్టుకోవడం, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు హింసించాలనుకోవటం చేస్తే దాని ఇంపాక్టే తర్వాత జరుగుతుంది. అట్లాగే వాళ్ళ నాయకులు వీళ్ళు ఏడిపించాలని, వీళ్ళ నాయకులు వాళ్ళు ఏడిపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇద్దరు అందరి నాయకులు జైళ్ళు, అందరి నాయకులు కోర్టులు, అందరి నాయకులు పోలీస్ స్టేషన్లు ఇది వీళ్ళందరూ అట్టాగా కొట్టుకు సావాలని జనం అయితే కోరుకోవట్లేదు. వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకారాలు తీర్చుకోవాలని జనం కోరుకోవట్లేదు. ఇద్దరూ బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అది పోతోంది. అయితే నీకు ఎన్ని కేసులుంటే అన్ని కేసులు ఖచ్చితంగా కోర్టు మన అఫిడవిట్‌లో ఎన్నికల అఫిడవిట్‌లో చూపించాల్సిందే. శిక్ష పడితే శిక్ష పడిందని, కేసు నడుస్తుంటే కేసు నడుస్తుందని. అలా చూపించకపోతే గెలిచాక కూడా అనర్హత కిందకి వస్తుంది అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు అన్ని విషయాలు ఖచ్చితంగా వెల్లడించాల్సిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చేసిన నేరాలు, శిక్షలు, జరిమానాలు, వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది. ఒకవేళ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత అభ్యర్థి నామినేషన్లో కొన్ని విషయాలు దాచిపెట్టినట్టు తేలితే అతని మీద అనర్హత వేటు పెడుతుందని చెప్పి స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రకర్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని బెకన్గావ్ నగర పరిషత్ సభ్యురాలిపైన అనర్హత వేయబడింది. చెక్ బౌన్స్ కేసులో ఆమె నిందితురాలు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడింది. ఈ విషయాన్ని అఫిడవిట్లో దాచిపెట్టారు. అందుకే ఎన్నికైన తర్వాత కూడా అనర్హత వేయబడింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని నిలిపేయాలని కోర్టు పిటిషన్ దాఖలు చేస్తే కుదరదని తేల్చి చెప్పింది.